జస్ట్ మనకి వితిన్ 1 వీక్ ఈ స్టాక్ అనేది దాదాపుగా 9% పెరగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ స్టాక్‌లో బ్రేక్ డౌన్ అనేది మనకి ఏ రోజైతే వచ్చిందో దాని నెక్స్ట్ డే మార్నింగే మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయిందనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు స్టాక్ మార్కెట్ యొక్క బిగినర్ అయితే 3 డేస్‌లో 3%, 4% రిటర్న్స్ ఎర్న్ చేయాలి అని అనుకుంటే మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ రిస్క్ చేయకూడదు అనగానే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే కేవలం నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఈ స్ట్రాటజీ స్పెషల్గా ఈ రిలేటివ్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, స్పెషల్లీ నిఫ్టీ 50 స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీలో మనం నిఫ్టీ యొక్క ఇండెక్స్ని అండ్ అలాగే నిఫ్టీలో ఉన్న ఏదో ఒక స్టాక్ని మనం కంపేర్ చేయబోతున్నాం. సో ఈ కంపారిజన్లో మనం ఎలాంటప్పుడు మనం బై చేయాలి ఒక స్టాక్ని అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చార్ట్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా పడిపోతూ ఉంది. సో ఈ పడిపోతున్నప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఫస్ట్ నాకు ఒక లో ఫామ్ అయిన తర్వాత లోవర్ లో అంటే కిందకి నెక్స్ట్ లో ఫామ్ అయింది, దాని తర్వాత ఇంకొక లోవర్ లో ఫామ్ అయింది. ఇలా ఎప్పుడైతే ఒక పర్టికులర్ నిఫ్టీ చార్ట్లో మనకి ఇలాగ నిఫ్టీ అనేది పడిపోతూ లోవర్ లోస్ కనుక ఫామ్ అవుతుంది అని అంటే, అలాంటప్పుడు మనం నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ చార్ట్స్ని చూస్తున్నప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఇలాగ లోవర్లో ఫామ్ అవ్వకుండా లోస్ని కొంచెం పైకి ఫామ్ అవుతుంది, హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. ఇలాంటి హయ్యర్ లోస్ కనుక ఫామ్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్ని మనం ప్రస్తుతానికి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఇలా వాచ్ లిస్ట్లో పెట్టుకున్న తర్వాత ఆ హైస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ స్టాక్కి ఈ హైస్ ఉంటాయి కదా, ఈ హైస్ని మనం మార్క్ చేసుకుని వాటికి ఆధారంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ కనుక రేపటి రోజున బ్రేక్ అవుతుంది అని అంటే ఇమ్మీడియట్గా మనం ఆ స్టాక్ని బై చేసుకోవచ్చు. ఆ లైనే మనకి స్టాప్ లాస్ అవుతుంది అండ్ ఎక్కడైతే మనం బై చేసామో అక్కడ నుంచి 3-4% టార్గెట్ మనం అనుకోవచ్చు. సో ఈ పర్టికులర్ బ్రేక్అవుట్ రాగానే మనం ఆ స్టాక్ని బై చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్లీ ఎప్పుడైతే నిఫ్టీ కొంచెం రివర్స్ అయినా కూడా ఈ స్టాక్ అనేది కొన్నిసార్లు 1 డేలోనే 3%, 4% రిటర్న్స్ ఇస్తాయి. బట్ సంహౌ మనం 2-3 డేస్లో ఇస్తాయి అని అనుకుంటూ ట్రేడ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంది కదా. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే, నెక్స్ట్ స్ట్రాటజీ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నిఫ్టీ చార్ట్ని అండ్ అలాగే XYZ స్టాక్ని మళ్ళీ చూస్తున్నామని అనుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే సైడ్ వైజ్లో మూవ్ అవుతూ ఉంది. ఈ సైడ్ వైజ్లో మూవ్ అవుతున్నప్పుడు హైస్ అనేవి పడిపోతూ ఉన్నాయి, ఇక్కడ లోవర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో ఈవెన్ దో నిఫ్టీ అనేది సైడ్ వైజ్లో ఉన్న ఈ హైస్ని కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెంగా పడిపోతున్నట్టుగా కనపడుతూ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఒకవేళ మనకి హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ కనుక కనిపిస్తే, అంటే ఫస్ట్ హై ఇక్కడ ఫామ్ అయింది, సెకండ్ది ఇక్కడ ఫామ్ అయింది, థర్డ్ది ఇక్కడ ఫామ్ అయింది, ఈ హైలు కొంచెంగా పెరుగుతున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి నిఫ్టీ కంటే XYZ స్టాక్లో మనకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఈ హైస్ అన్నిటిని మనం మార్క్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. సో వన్స్ మనం ఇలా జాయిన్ చేసిన తర్వాత రేపటి రోజున ఎప్పుడైనా ఈ హైస్ని కనుక బ్రేక్ అవుతుంది అని అంటే ఇమీడియట్గా మనం ఆ స్టాక్ని బై చేసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ కంటే కూడా స్ట్రాంగ్ స్టాక్ ఇది. సో నిఫ్టీ రేపటి రోజున పెరగాలంటే ఈ స్టాక్ వల్లే ఎక్కువగా పెరగచ్చు. అందుకని ఎప్పుడైతే మనకు అలాంటి బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ రాగానే మనం బై చేయొచ్చు. అగైన్ 3-4% టార్గెట్ మనం ఒకవేళ లక్కీ అయితే 1 డేలో వస్తుంది, లేదా మనం బై చేసిన రోజే వస్తుంది. బట్ మనం యూజువల్గా 2-3 డేస్లో వస్తుంది అని చెప్పి మనం ఈ పర్టికులర్ స్టాక్ని క్యారీ చేసుకుని బై చేసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీ కేవలం బయింగ్ కోసమే కాదు, ఆపోజిట్లో సెల్లింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నిఫ్టీ అండ్ XYZ స్టాక్ చార్ట్స్ మళ్ళీ చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ నిఫ్టీ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఈసారి పెరుగుతున్నప్పుడు మనకి హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది నిఫ్టీలో. సో నిఫ్టీ పెరుగుతూ ఉంది, కానీ ఏదో ఒక నిఫ్టీ 50 స్టాక్ మంచిగా పర్ఫామ్ చేయట్లేదు. ఆ స్టాక్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇలాగా లోవర్ హైస్ ఫామ్ అవుతూ ఉందన్నమాట. అంటే నిఫ్టీ అనేది పెరుగుతున్నా కూడా మనకు ఆపోజిట్లో ఏదైనా నిఫ్టీ స్టాక్ పడిపోతుంది అని అంటే ఇది వీక్గా ఉన్న స్టాక్. రేపటి రోజున నిఫ్టీ కనుక కొంచెం పడడం స్టార్ట్ అయినా సరే ఈ పర్టికులర్ స్టాక్లో పెద్ద ఫాల్ రావచ్చు. అందుకోసమని మనం ఏం చేస్తామంటే మనం లోస్ని జాయిన్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో నిఫ్టీ ఎలా అయితే మూవ్ అవుతుందో దానికి కాంట్రాస్ట్గా మూవ్ అవుతున్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుంటూ లోస్ని మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే లో బ్రేక్అవుట్ అయిందో అక్కడ కనుక మనం సెల్ చేస్తే వితిన్ ఫ్యూ డేస్ మనకి 2-3 డేస్లోనే మనకి 3-4% టార్గెట్ అనేది ఈ స్టాక్ ఈజీగా హిట్ అవ్వచ్చు. అయితే మనం స్వింగ్ ట్రేడింగ్లో ఈ ట్రేడ్ చేయలేం కదా, ఎందుకంటే మనం ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయడం అనేది స్వింగ్ ట్రేడింగ్లో కుదరదు. కాబట్టి ఎవరైనా పుట్ ఆప్షన్ తీసుకోవాలి అని అనుకున్నా, ఫ్యూచర్స్ సెల్ చేయాలి అని అనుకున్నా వాళ్ళు వాళ్ళ యొక్క రిస్క్ రివార్డ్ని ప్లాన్ చేసుకొని దాని ఆధారంగా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ బుల్ పుట్ స్ప్రెడ్ కానీ లేకపోతే బియర్ కాల్ స్ప్రెడ్ కానీ అలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుందన్నమాట. అదే ఒకవేళ లాస్ట్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అండ్ XYZ స్టాక్ చార్ట్ చూసినప్పుడు
నిఫ్టీ ఈసారి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, హయ్యర్ హైస్ మంచిగా ఫామ్ అవుతూ వెళ్తుంది. కానీ ఎక్స్వైజెడ్ స్టాక్ మాత్రం మనకి ఇలాగా లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇలాగ లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తుందో ఆ లోస్ అన్నింటినీ జాయిన్ చేసుకుని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే రేపటి రోజున ఆ లోస్ బ్రేక్ అయ్యాయి అంటే నిఫ్టీ కంటే కూడా ఈ స్టాక్ చాలా క్లియర్ వీక్నెస్తో ఉంది అండ్ లోవర్ లోస్ని బ్రేక్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్ని మనం ఈ పర్టికులర్ జోన్లో సెల్ చేయొచ్చు. ఈజీగా 1 to 2 డేస్లోనే మనకి 3-4% టార్గెట్ అనేది ఈ స్టాక్ అటైన్ చేస్తుంది. సో ఇలాగ నిఫ్టీతో ఒక స్టాక్ని రిలేటివ్గా కంపేర్ చేసుకుంటూ మనం Nifty50 స్టాక్స్లో కేవలం 2 to 3 డేస్లోనే 3-4% టార్గెట్స్ని మనం అచీవ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేది పర్ఫెక్ట్గా చూడడం రాదు, లేదా మీకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది అని అనుకుంటే ఈ వీడియో ఎండ్లో నేను ఒక చాలా సింపుల్ మెథడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోలోని కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి అండ్ వీడియో ఎండ్లో నేను చెప్పే సింపుల్ లాజిక్తో మీకు ఒకవేళ ఈ వీడియో కొంచెం టఫ్గా అనిపించినా ఆ సింపుల్ లాజిక్ని అర్థం చేసుకోవడం వల్ల మీరు స్టాక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు. సో ఈ స్టాక్ చార్ట్స్ని కనుక మీరు ప్రాక్టికల్గా చూడాలి అని అనుకుంటే జీరోదా వెబ్సైట్లో ట్రేడింగ్ వ్యూ వర్షన్ 2.0 బీటా వర్షన్ ఉంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు అనమాట. సో వన్స్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత Nifty50 చార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఎప్పుడైతే Nifty50 మీకు ఫుల్ స్క్రీన్ చార్ట్ అనేది ఓపెన్ అవుతుందో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం Nifty50ని అండ్ అలాగే మనం కంపేర్ చేయాలి అనుకున్న స్టాక్ని రెండు పక్కనే పెట్టి చూడొచ్చు అనమాట. దాన్ని మనం సింపుల్గా ఇక్కడ మనకి పైన కనపడుతున్న సెలెక్ట్ లేఅవుట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా పక్కన సైడ్ బై సైడ్ ఉన్న బాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగా సైడ్ బై సైడ్ ఉన్న స్టాక్ చార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ Nifty50 ఉంది, దానికి కాంట్రాస్ట్గా నేను ఇక్కడ ఇంకొక స్టాక్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బజాజ్ ఫైనాన్స్ యొక్క స్టాక్ చార్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండు కూడా 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇలాంటి కంపారిటివ్ అనాలిసిస్ చేస్తున్నారు అంటే ఎయిదర్ 1 hour చార్ట్ కానీ లేదా 30 minutes చార్ట్ కానీ వాడాలి. నేను ఇక్కడ 1 hour చార్ట్లో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాను. సో నిఫ్టీ చార్ట్ చూస్తే ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ నిఫ్టీ పైకి వెళ్తూ ఉంది కదా. సో ఎప్పుడైతే ఇలాగా నిఫ్టీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ డేట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తే 26th October నుంచి 20th November దాకా ఆల్మోస్ట్ 1 month పాటు నిఫ్టీ అనేది పెరుగుతూ ఉంది. కానీ ఇదే పర్టికులర్ టైంలో ఈ 26th నుంచి మనకి ఈ 20th November లోపు కనుక అబ్జర్వ్ చేస్తే బజాజ్ ఫైనాన్స్ అనే స్టాక్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. సో ఇది ఒకసారి మనం మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను మార్క్ చేస్తే ఇలా ఫస్ట్ ఇలా పైకి వెళ్ళింది, తర్వాత ఇలా ఒక లో ఫామ్ అయింది, తర్వాత పైకి వెళ్ళింది, లోవర్ లో ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది అండ్ లోవర్ లో ఫామ్ అయింది. ఇలాగా నిఫ్టీ అనేది పైకి వెళ్తున్నప్పుడు మనకి ఈ బజాజ్ ఫైనాన్స్ అనే స్టాక్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ లోస్ని జాయిన్ చేసుకుంటూ మనం ఏదైనా లైన్ డ్రా చేసుకుంటే ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు కనుక మనం దీన్ని సెల్ చేస్తే మనకి 3-4% పడిపోవడానికి ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. లేదా రిస్క్ రివార్డ్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నిఫ్టీ పెరుగుతున్నప్పుడు పడుతున్న స్టాక్స్ మనం చూస్తాము, ఇక్కడ పడుతుంది మనకి ఇది క్లియర్గా. కాబట్టి ఈ లెవెల్లో ఒకవేళ సెల్ చేసాము అని అనుకోండి మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ స్వింగ్లో ఏదైతే హై ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ తీసుకోవాలి. అయితే ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది 2.2% ఉంది కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ తీసుకుంటే 4.4% వరకు మనం టార్గెట్ అనుకోవచ్చు. సో ఈ స్టాక్ 4.9% వరకు పడింది. సో 4.4 అనేది మనకు ఆల్రెడీ హిట్ అయిపోయింది. సో ఈ స్టాక్లో బ్రేక్ డౌన్ అనేది మనకి ఏ రోజైతే వచ్చిందో దాని నెక్స్ట్ డే మార్నింగే మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది అనమాట. సో చాలా సింపుల్ లాజిక్ యూజ్ చేశాం కదా. నిఫ్టీ పెరుగుతున్నప్పుడు మనకి ఏ స్టాక్ అయితే పెరగట్లేదు అని మనం అర్థం చేసుకున్నామో దాని లోస్ని మార్క్ చేసుకొని ఆ లో బ్రేక్ అవుతున్నప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, ఫ్యూచర్స్ సెల్ చేయొచ్చు, లేకపోతే బుల్ పుట్ స్ప్రెడ్ కానీ బియర్ కాల్ స్ప్రెడ్ కానీ లేదా ఏదైనా బెరీ స్ట్రాటజీ మనం వేసుకొని మనకి 4% టార్గెట్ పెట్టుకొని మనం 1 or 2 డేస్లోనే ఆ 4% ప్రాఫిట్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. కొన్ని డేస్ బ్యాక్ నేను అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది చాలా ఫాస్ట్గా పడిపోతూ ఉంది అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. సో ఇలా ఎప్పుడైతే నిఫ్టీ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉందో ఆ పర్టికులర్ టైంలో నేను ఒక స్టాక్ని అబ్జర్వ్ చేయాలని అనుకుంటున్నాను, అదే ఇండస్ ఇండియా బ్యాంక్. సో పక్కన చార్ట్లో ఇండస్ ఇండియా బ్యాంక్ యొక్క స్టాక్ చార్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి నిఫ్టీ ఉంది, ఇక్కడ ఇండస్ ఇండియా బ్యాంక్ ఉంది. సో టైం ఫ్రేమ్ వైజ్ కనుక నేను కన్సిడర్ చేసుకుంటే ఎప్పుడైతే నిఫ్టీ ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతూ ఉందో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనకి నిఫ్టీ కంటే ఈ ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది మనకి చాలా క్లియర్ స్ట్రెంత్ అనేది కనపడుతుంది.
కాబట్టి ఈ హయ్యర్ హైస్ని మార్క్ చేసుకుంటూ వీటి నుంచి మనం రెసిస్టెన్స్ లైన్ కనుక డ్రా చేసుకుంటే మనకి ఈ లెవెల్లో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ నేను ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నానంటే బై చేశాను, అది ఈక్విటీ అవ్వచ్చు, లేకపోతే కాల్ ఆప్షన్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ బై చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా బుల్ కాల్ స్ప్రెడ్ లాంటి స్ట్రాటజీ తీసుకుని ఉండొచ్చు. సో ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటే నా స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్ యొక్క లో అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లో అనేది స్టాప్ లాస్ అవుతుంది. సో దాదాపుగా 1.5% స్టాప్ లాస్ ఉంది కాబట్టి 3% టార్గెట్ అనుకుంటాం. సో ఇలా నేను పైకి తీసుకెళ్ళినప్పుడు యాక్చువల్గా ఈ స్టాక్ 3.82% దాకా పైకి వెళ్ళింది. బట్ మన టార్గెట్ వచ్చేసి 3% కాబట్టి 3% ఇక్కడ మనకి ఎన్ని డేస్లో హిట్ అయిందంటే 6th నవంబర్ రోజున మనకి సిగ్నల్ వస్తే మనకి టార్గెట్ హిట్ అవ్వడానికి 7th నవంబర్ అయింది. సో జస్ట్ 1 డేలోనే 3% ఈ స్టాక్ అనేది పెరగడం మనం అబ్జర్వ్ చేసాం. అయితే స్టాప్ లాస్ దగ్గరగా వెళ్తున్నట్టు అనిపించింది, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. కేవలం ఈ స్టాక్ 1481 నుంచి 1470 దాకా పడింది. బట్ యాక్చువల్గా మన స్టాప్ లాస్ అనేది 1457 దగ్గర ఉంది. అక్కడ దాకా వెళ్లకుండానే స్టాక్ అనేది రివర్స్ అయిపోయి టార్గెట్ని హిట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఐచర్ మోటార్స్ అనే స్టాక్ చార్ట్ తీసుకున్నాను. సో ఈ ఐచర్ మోటార్స్ స్టాక్ చార్ట్ నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు 15th సెప్టెంబర్ నుంచి నేను నిఫ్టీ యొక్క 1 అవర్ చార్ట్ చూస్తున్నాను. సో ఈ చార్ట్ నేను చూస్తున్నప్పుడు నాకు ఇలాగా ఫస్ట్ ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. తర్వాత ఇలా నేను అబ్జర్వ్ చేస్తే లోవర్ హైస్ ఫామ్ అవుతూ లేదా లోవర్ లోస్ ఫామ్ అవుతూ స్టాక్ అనేది పెరగడం కానీ పడగడం కానీ జరుగుతూ ఇక్కడికి సైడ్ వేస్కి వచ్చింది. కానీ ఇదే టైంలో నేను ఐచర్ మోటార్ యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేస్తే నాకు హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఉందన్నమాట ఇలాగా. సో ఈవెన్ దో లోస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పెద్దగా లోస్లో మార్పు లేదు, కానీ హైస్ మాత్రం పైకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ఐచర్ మోటార్ యొక్క హైస్ని నేను మార్క్ చేసుకుంటూ ఒక రెసిస్టెన్స్ లైన్ కనుక డ్రా చేసుకున్నాను అనుకోండి, ఎక్కడైతే నాకు ఈ ఐచర్ మోటార్ బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ దగ్గర నాకు ఒక బై పొజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాను. సో ఈ లాంగ్ పొజిషన్ కోసం ఇక్కడ బ్రేక్అవుట్ అయిన రోజున కనుక నేను మార్క్ చేసుకుంటే నా స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్లో ఒకసారి నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను మీకు క్లియర్గా కనిపించడానికి. సో ఈ స్వింగ్లో నాకు లోయెస్ట్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ దాకా నేను నా స్టాప్ లాస్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాప్ లాస్ చూశాను, 2.22% ఉంది కాబట్టి టార్గెట్ ఇంటూ 2 లైక్ 4.4% అనుకోవచ్చు. సో 4.4% కనుక నేను పెట్టుకుంటే ఈ స్టాక్ మనకి హిట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అని అంటే మనకి బ్రేక్అవుట్ వచ్చింది యాక్చువల్గా 8th నవంబర్ రోజున. బట్ 4.4 హిట్ అయింది 15th నవంబర్. అంటే ఇక్కడ దాదాపుగా 3 days to 4 ట్రేడింగ్ సెషన్స్ పట్టింది, మధ్యలో హాలిడేస్ ఉండబట్టి. బట్ సమ్హౌ ఈ స్టాక్లో స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు, టార్గెటే హిట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనకి 1:4 తీసుకున్నా కూడా 8.8% అవుతుంది. దాన్ని దాటి 9% వరకు కూడా ఈ స్టాక్ అనేది పెరిగింది. జస్ట్ మనకి విత్ ఇన్ 1 వీక్ ఈ స్టాక్ అనేది దాదాపుగా 9% పెరగడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొన్నిసార్లు ఇలాంటి స్టాక్స్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు 1:4 రిస్క్ రివార్డ్ కూడా తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. అయితే 1:2 మనకి మోస్ట్లీ చాలా వరకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. 1:4 ఎప్పుడు యూజ్ చేయాలంటే నిఫ్టీ అనేది బుల్లిష్లో ఉంది, మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా పెరుగుతుంది, బుల్లిష్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని మనకు కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే మనం అప్పుడు 1:4 ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఒకవేళ ఈ స్ట్రాటజీ మీరు ఇప్పుడే స్టార్టింగ్లో యూస్ చేస్తున్నారు అని అంటే అలాంటప్పుడు మీరు 1:2 వాడితే చాలా ఈజీగా బెనిఫిట్ అవుతూ ఉంటారు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ ఎస్ నిఫ్టీ ఇంకా బుల్లిష్లో ఉంది, ఈ స్టాక్ ఇంకా పెరుగుతుంది అని అనుకుంటే ఇంకొక 1 or 2 days వెయిట్ చేస్తే మీకు 1:4 రిస్క్ రివార్డ్ హిట్ అయ్యి 3 to 4% బదులు 6 to 8% రిటర్న్స్ కూడా మీరు ఎర్న్ చేయగలుగుతారు. అయితే జనరల్గా యాజ్ ఎ బిగినర్ ఇలాంటి క్యాండిల్స్టిక్ చార్ట్స్ని చూస్తూ అర్థం చేసుకోవడం కొంతవరకు కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ స్టాక్ చార్ట్స్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే లైన్ చార్ట్స్ పెట్టుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని లేదా నిఫ్టీని సెలెక్ట్ చేసి ఇలా లైన్కి మార్చారనుకోండి, అప్పుడు మీకు ఎస్ ఇది పడుతుందా లేదా పెరుగుతుందా, అంటే లోవర్ హైస్ ఫామ్ అవుతుందా లేకపోతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతుందా అనేది ఇలా ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో మీరు బిగినర్ అనుకున్నప్పుడు ఈజీ మెథడ్స్కి వెళ్తుంటే మీరు క్యాండిల్స్టిక్ చార్ట్స్ బదులు లైన్ చార్ట్స్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా మనం నిఫ్టీని అండ్ అలాగే స్టాక్స్ని వాటి మధ్యలో ఉన్న రిలేటివిటీని అర్థం చేసుకుంటూ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు పడే స్టాక్స్ని, నిఫ్టీ పడేటప్పుడు పెరిగే స్టాక్స్ని మనం స్ట్రాంగ్ ట్రెండ్స్ అని అనుకుని దానికి తగ్గట్టుగా జస్ట్ 2 to 3 days కోసం స్వింగ్ ట్రేడింగ్ చేసుకుని 3 to 4% ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఫర్దర్గా ఇలాంటి మంచి వీడియోస్ చూడడం కోసం తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.